అల్లు అర్జున్ సినిమా విషయంలో అసలు ఏం జరుగుతుంది? ముందు బన్నీతో మైథలాజికల్ అన్నారు, మధ్యలో అది ఆగిపోయింది. జూనియర్ ఎన్టీఆర్ సడన్ గా సీన్ లోకి వచ్చారన్నారు. ఇప్పుడేమో తూచ్ అది కాదు, ముందు చెప్పిందే ఫైనల్ అంటున్నారు. అసలు ఏది నిజం? ఇద్దరు స్టార్స్ మధ్యలో గురూజీ నలిగిపోతున్నారా? చూద్దాం పదండి ఎక్స్క్లూజివ్ గా. నువ్వు దేనితో మొదలయ్యావో అది నీతోనే ఉంటుంది అంటూ అత్తారింటికి దారేదిలో త్రివిక్రమే ఓ డైలాగ్ రాశారు కదా. ఇప్పుడు అది ఆయనకే అప్లై అయ్యేలా ఉంది. ఎవరి కోసమైతే మైథలాజికల్ కథ గురూజీ రాశారో ఆ కథ మళ్లీ తిరిగి అదే హీరో దగ్గరికి వచ్చేలా కనిపిస్తుంది. మనం మాట్లాడేది అల్లు అర్జున్, త్రివిక్రమ్, ఎన్టీఆర్ గురించే. గుంటూరు కారం తర్వాత అల్లు అర్జున్ కోసం కార్తికేయ స్వామిపై ఓ కథ రాశారు త్రివిక్రమ్. Be mine with the Joy Alucas Be Mine Heart to Heart Valentine's collection. Ha, very smart. This year, on the purchase of jewelry worth $1,000 and above, you can receive exciting cashback vouchers, 100% value on old gold exchange, 100% value on diamond exchange, and much more only till February 15, 2026. అనౌన్స్మెంట్ వీడియో కూడా ఇచ్చారు. అంతలో ఏమైందో ఏమో తెలియదు. అట్లీ సినిమాతో బిజీ అయిపోయారు బన్నీ. ఈలోపు ఎన్టీఆర్ దగ్గరికి ఈ కథ వచ్చింది. నిర్మాత నాగవంశి సైతం తారక్ త్రివిక్రమ్ ప్రాజెక్టు కన్ఫర్మ్ చేశారు. పైగా కార్తికేయ స్వామి బుక్ కూడా చదివారు ఎన్టీఆర్. అంతా ఓకే. మైథలాజికల్ సినిమా తారక్ తో ఫిక్స్ అనుకుంటున్న తరుణంలో అల్లు అర్జున్ తోనే ఈ ప్రాజెక్టు చేయాలని త్రివిక్రమ్ నిర్ణయించుకున్నట్లు ప్రచారం మొదలైంది. ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత ఉంటే దేవరటూ ఉంటుంది. మరోవైపు అట్లీ సినిమాతో బన్నీ బిజీగా ఉన్నారు. ఈలోపు ఆదర్శ కుటుంబం పూర్తి చేయనున్నారు గురూజీ. వెంకటేష్ తో త్రివిక్రమ్ సినిమా అయ్యే టైంకు ప్రశాంత్ నీల్ ప్రాజెక్టు పూర్తి చేయాలనేది తారక్ ప్లాన్. పైగా గతంలో యమదొంగ లాంటి మైథలాజికల్ సినిమాలు చేశారు ఎన్టీఆర్. మరోవైపు బన్నీతోనే ఈ మైథలాజికల్ సినిమా ఉంటుందని అల్లు వర్గం వాదన. నిజమేంటో తెలియదు కానీ ఈ ఇద్దరి హీరోల మధ్య మాటల మాంత్రికుడు బాగా నలిగిపోతున్నారు. రామ్ చరణ్ సుకుమార్ సినిమాపై ఇప్పటి వరకు వార్తలు బాగానే వచ్చాయి, కానీ ఎప్పుడు మొదలవుతుంది అనే క్లారిటీ అయితే రాలేదు. మరోవైపు మొన్నే కవలలకి తండ్రి కావడంతో పర్సనల్ స్పేస్ తీసుకుంటున్నారు రామ్ చరణ్. దాంతో పాటు పెద్ద సినిమా కూడా ఉంది. మరి అలాంటి సమయంలో RC-17 ఎప్పుడు మొదలు కాబోతోంది? సుకుమార్ సినిమాపై అప్డేట్ ఏంటి? వారసుడితో పాటు కవలలు తన జీవితంలోకి రావడంతో ఆనందంలో మునిగిపోయారు రామ్ చరణ్. ప్రస్తుతం ఈ పర్సనల్ స్పేస్ ఎంజాయ్ చేస్తున్నారు మెగా వారసుడు. ఇదే వారం పెద్ద షూటింగ్ లో జాయిన్ కానున్నారు ఈ హీరో. దీని తరువాత సుకుమార్ సినిమా లైన్ లో ఉంది. దీని స్క్రిప్ట్ వర్క్ కూడా ఇప్పటికే లెక్కల మాస్టారు పూర్తి చేశారు. ఆ మధ్య సుకుమార్ తో స్టోరీ సెట్టింగ్స్ లో కూడా కూర్చున్నారు చరణ్. ఈ సినిమాపై అధికారిక ప్రకటన మినహా ఒక్క అప్డేట్ కూడా రాలేదు. తాజా సమాచారం ప్రకారం మార్చ్ 27న చరణ్ పుట్టినరోజు సందర్భంగా RC-17 కి ముహూర్తం పెట్టనున్నారు మేకర్స్. జూన్ నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది. ఈసారి కొత్త జోనర్ ట్రై చేస్తున్నారు రామ్ చరణ్, సుకుమార్. ఇంకా చెప్పాలంటే ఇండియన్ స్క్రీన్ పై ఒక కొత్త పాయింట్ డిస్కస్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా కోసం 2 డిఫరెంట్ గెటప్స్ ట్రై చేస్తున్నారు చరణ్. ఈ మేకోవర్ కోసమే 3 నెలలు టైం తీసుకోబోతున్నారు. మొత్తానికి రంగస్థలాన్ని మించిన సినిమా ఇవ్వాలని కసితో పనిచేస్తున్నారు సుకుమార్. రాజమౌళిని చూస్తుంటే బాబోయ్ మనోడు మామూలోడు కాదు అనాలనిపిస్తోంది. ఆయన సినిమాలు చూస్తున్నప్పుడు ఈ మాట అందరూ అనేశారు. కానీ కేవలం సినిమాలకి కాదు, ఇంకో విషయంలో జక్కన్నకి ఈ జనరేషన్ లో పోటీ ఇచ్చే దర్శకుడు లేడు. తాజాగా 4 ఏళ్ల కింద విడుదలైన RRR తో మరో మ్యాజిక్ చేయబోతున్నారు రాజమౌళి. మరి అదేంటో తెలుసా? పాత సినిమాతోనే మళ్లీ బిజినెస్ చేస్తున్నారు రాజమౌళి. ఈ విషయంలో ఆయన విజన్ను కొట్టేవాళ్ళు ఇండియాలోనే లేరు. కావాలంటే చూడండి, 10 ఏళ్ల కింద బాహుబలి వచ్చాక దాన్ని యానిమేషన్లో సిరీస్లో చేశారు. అక్కడితో ఆగలేదు. మళ్ళీ 2 పార్ట్స్ను కలిపి బాహుబలి ది ఎపిక్ గా విడుదల చేసి క్యాష్ చేసుకున్నారు. రిలీజ్ లోనే 50 కోట్లు వసూలు చేసింది బాహుబలి ఎపిక్. ఈగ విడుదలైన దశాబ్దం తర్వాత ఇంటర్నేషనల్ వర్షన్ రెడీ చేసి ఫారెన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రమోట్ చేశారు రాజమౌళి. RRR ఆస్కార్ విషయంలో రాజమౌళి ప్లాన్ ఫిక్స్ అంతే. నామినేషన్ నుంచి ఆస్కార్ వచ్చే వరకు టీం పడిన కష్టం మాటలో చెప్పలేం. ప్రస్తుతం వారణాసితో బిజీగా ఉంటూనే RRR పై మరో అప్డేట్ ఇచ్చారు జక్కన్న. RRR సినిమా యానిమేషన్ వర్షన్ సిద్ధం చేయబోతున్నారు రాజమౌళి. దీనికోసం పలు జపనీస్ కంపెనీస్ తో మాట్లాడారీనా. బాహుబలి మాదిరే RRR యానిమేషన్ లో అడాప్షన్ రెడీ చేస్తున్నారు దర్శకధీరుడు. ఏదేమైనా ఒకసారి పనిచేసి మళ్లీ దాని నుంచి డబ్బులు చేసుకోవడమే రాజమౌళి స్టైల్. అది అందరికీ రాదు కదా. సౌత్ ఇండస్ట్రీలో ఎప్పుడూ మలయాళం హీరోయిన్లకి ప్రత్యేకమైన డిమాండ్ ఉంటుంది. ఎంతైనా గాడ్స్ ఓన్ కంట్రీ నుంచి వచ్చే బ్యూటీస్ కదా, ఆ మాత్రం ట్రెండ్ అవడంలో తప్పేం లేదు. ఇప్పుడు అదే జరుగుతోంది. తాజాగా దక్షిణాదిన కొందరు మలయాళీ బ్యూటీస్ తెగ ట్రెండ్ అవుతున్నారు. మరి ఆ మాయేంటో మనము చూద్దామా?
పాట చూసినప్పటి నుంచే అనస్వర రాజన్ గురించి తెలుగులోనూ చర్చ మొదలైంది. ఎవరి అమ్మాయి ఇంత క్యూట్గా ఉందంటూ దర్శకుల వేట షురు అయింది. తాజాగా విత్ లవ్ సినిమాతో తమిళంలో బాగానే మాయ చేస్తున్నారు అనస్వర. తెలుగులో ఇటు అర్జున సినిమాలో నటిస్తున్నారు. వరుస సినిమాలతో అనస్వర టాక్ ఆఫ్ ది సౌత్ గా మారిపోయారు. రియా సిభు సైతం ఇన్స్టా, ట్విట్టర్ తేడా లేకుండా ట్రెండ్ అవుతున్నారు. దానికి కారణం సర్వం మాయ సినిమా. రీసెంట్గా ఓటీటీలో విడుదలైన తర్వాత ఈ బ్యూటీ ట్రెండింగ్లోకొచ్చింది. అందంతో, తన క్యూట్ యాక్టింగ్ ప్లస్ ఎక్స్ప్రెషన్స్తో అందర్నీ మాయలో పడేశారు రియా సిభు. తెలుగులోనూ ఈమె పేరు గట్టిగానే వినిపిస్తోందిప్పుడు. కళ్యాణి ప్రియదర్శన్ సైతం కెరీర్ మొదలుపెట్టిన చాలా రోజులకు ట్రెండ్ అవుతున్నారు. దానికి కారణం లోక సినిమానే. పైగా తాజాగా సీక్వెల్ కూడా అనౌన్స్ చేశారు మేకర్స్. ప్రేమలో ఫేమ్ మమితా బైజు సైతం డ్యూడ్, జననాయగన్ సినిమాలతో ట్రెండ్ అవుతున్నారు. మొత్తానికి చూస్తుంటే మళ్లీ మలయాళం బ్యూటీస్ టైం మొదలైనట్లే కనిపిస్తోంది. కొన్ని సినిమాలు ఎలా ఉన్నాయని అడగకూడదు, జస్ట్ వాటిని ఎక్స్పీరియన్స్ చేయాలంతే. రామాయణం కూడా అలాంటి ఓ అద్భుతమే. ఎన్నిసార్లు చూసినా తనివి తీరని ఇతిహాసం. తాజాగా మరో రామాయణం మన ముందుకు వచ్చేస్తోంది. అది కూడా ఊహించనంత భారీగా. ఈసారి రామాయణంలో ఇండియన్ స్టార్స్ అంతా నటిస్తున్నారు. ఆదిపురుష్ వచ్చిన 2 ఏళ్లలోనే మరో రామాయణం కూడా వచ్చేస్తుంది. ఈసారి మరింత భారీగా, మరింత గ్రాండియర్గా. దంగల్ ఫేమ్ నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ రామాయణ బడ్జెట్ ఏకంగా 2000 కోట్లు అంటున్నారు. రణ్బీర్ కపూర్ రాముడిగా, యష్ రావణుడిగా, సీతమ్మ తల్లిగా సాయి పల్లవి నటిస్తున్నారు. టాక్సిక్ తో పాటు ఇది కూడా చేస్తున్నారు యష్. ఆంజనేయుడిగా సన్నీ డియోల్, శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్, రావణుడి భార్య మండోదరిగా కాజల్ అగర్వాల్, విద్యుత్ జీవాగా వివేక్ ఒబెరాయ్, ఇలా అంత స్టార్సే కనిపిస్తున్నారు. తాజాగా విజయ్ సేతుపతి కూడా ఈ ఎపిక్ సినిమాలో భాగమయ్యారు. ఆయన విభీషణుడిగా నటిస్తున్నారు. రామాయణ స్టార్ కాస్ట్ చూస్తుంటే అందరికీ మతులు చెడిపోతున్నాయి. గ్లిమ్స్ లో తమ ప్రపంచాన్ని పరిచయం చేశారు. విజువల్ గా నితీష్ తివారీ రామాయణ చాలా గ్రాండ్ గా ఉండబోతుంది. ముఖ్యంగా రాముడు, రావణుడి లుక్స్ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు మేకర్స్. అంతేకాదు విఎఫ్ఎక్స్ భారీగా ప్లాన్ చేస్తున్నారు. 2026 దివాళీకి మొదటి భాగం, 2027 దివాళీకి రెండో భాగం విడుదల కానున్నాయి. ఈ భారీతనంతో ఎలాంటి మాయ చేయబోతున్నారో చూడాలి. నైజాం డిస్ట్రిబ్యూషన్ లో ఏం జరుగుతుంది? ఒకప్పుడు నైజాం అంటే దిల్ రాజు మాత్రమే ఉండేవారు. ఆ తర్వాత ఆయనకి పోటీగా మైత్రి డిస్ట్రిబ్యూషన్ వచ్చింది. ఇద్దరే అన్నట్లు పోటీ పడుతున్న టైంలో అన్నపూర్ణ స్టూడియోస్ రాకతో త్రిముఖ పోరైంది. తాజాగా మరో నిర్మాత ఎంట్రీతో చతుర్ముఖ పోరుగా మారింది. అసలు ఏం జరుగుతుంది నైజాంలో? తెలుగు సినిమా బిజినెస్ లో నైజాం ఆయువుపట్టు. హైదరాబాద్ కేంద్రంగా 430 నుంచి 500 స్క్రీన్స్ ఉన్న బంగారు మార్కెట్. సినిమా ఫ్యూచర్ తేల్చేంత సత్తా ఉంది నైజాంకు. అలాంటి నైజాంలో ఎప్పటినుంచో దిల్ రాజు డిస్ట్రిబ్యూషన్ కింగ్. ఒకప్పుడు అన్ని ఆయన చేతుల్లోనే ఉండేవి. మొన్నటికి మొన్న సంక్రాంతి సినిమాల్లో 3 రాజుగారే విడుదల చేశారు. అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో 3 ఏళ్ల కింద సంక్రాంతికి వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి టైంలో జరిగిన చిన్న వివాదంతో మైత్రి మూవీ మేకర్స్ కూడా ఓన్ డిస్ట్రిబ్యూషన్ షురూ చేసింది. అప్పట్నుంచి నైజాంలో దిల్ రాజు వర్సెస్ మైత్రి పోరు మొదలైంది. డిస్ట్రిబ్యూషన్కు ముందు మైత్రి సినిమాలు చాలా వరకు నైజాంలో విడుదల చేసింది దిల్ రాజే. మైత్రి వర్సెస్ దిల్ రాజు పోరులో మరో పోటీ వచ్చిందిప్పుడు. అన్నపూర్ణ స్టూడియోస్ డిస్ట్రిబ్యూషన్లోకి వచ్చింది. ఎప్పుడూ దిల్ రాజుకే తన సినిమా ఇచ్చే సితారా ఎంటర్టైన్మెంట్స్ ఈసారి ఫంకీ సినిమా నైజాం హక్కులను అన్నపూర్ణకిచ్చింది. ఈ పోటీలో ఏ నిర్మాతలు, ఏ డిస్ట్రిబ్యూషన్ సంస్థలకు అండగా ఉంటారనేది ఆసక్తికరంగా మారింది. తాజాగా ధీరజ్ మొగిల్నేని సైతం నైజాంలో డిస్ట్రిబ్యూషన్ ఓపెన్ చేశారు. ఫిబ్రవరి 14 రానున్న కపుల్ ఫ్రెండ్లీని నైజాంలో రిలీజ్ చేస్తున్నారు. ఈ చతుర్ముఖ పోరులో దిల్ రాజు, మైత్రికి కొత్త వాళ్ల నుంచి పోటీ తప్పదు. అయితే ఎవరిని ఓపెన్ చేసినా థియేటర్లు ఎక్కువగా హోల్డ్ చేసేవాళ్లకే ఈ నైజాం డిస్ట్రిబ్యూషన్ కింగ్ అనే పట్టం దక్కుతుంది. సో చూసారుగా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. రేపటి ఈటీ ఎక్స్క్లూజివ్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి.